సో ఫ్రెండ్స్, మా దాత్రి అయితే ఎద్దులకు గడ్డేద్దామని చెప్పి పోతుంది. నాన్న చాలా రోజులే గడ్డి వేయక ఎద్దులకు, ఒకసారి నన్ను తీసుకెళ్ళు ఎడ్ల దగ్గరికి చెప్పి అంటే సరే అని చెప్పి తీసుకొచ్చిన. ఆమె మాత్రం గడ్డి వేద్దామని చెప్పి వేస్తుంది. చాలాసార్లు అడిగింది కానీ టైం కుదరలేదు. ఇక ఇప్పుడు సరే ఆమె ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అన్నట్ల తీసుకొచ్చేస్తున్నా. నా దాత్రి హాయ్. హలో హలో. అబ్బో దానికి ఏవా? దీని పేరు అందరూ మబ్బేటిగాడు అంటారు. అంటే వీడు పని చేయడు, వీడి దగ్గర పొడవడానికి వస్తాడు, చేయడానికి వస్తాడు అని అంటారు. వీడు జర గుడ్ బాయ్. వీడు అమాయకుడు, వీడు ధర్మరాజు అంట వీడి పేరు. ఏం కాదు పో, దగ్గర పో. వీడు ధర్మరాజు గాడు. ఏమన్నా పాపం ఎట్లంటే జర్రా భయపడుతుంది. సెకండ్ టైమా? ఏం కాదు, ముట్టుకో దగ్గరికి పోబేటా, దాని మెడను పట్టుకో, ఏం కాదు. ఏమన్నది పో, ఏమన్నది దగ్గరకో, ఫ్రీగా పో. అదైతే లేపి గుర్తుంది. దేనికి? దానికి వేసాయి, దానికి ఎంత వేసినా తింటుంది. సో మనం టైంకు గడ్డి వేసినా, గడ్డి వేయకపోయినా, వాటర్ పెట్టినా, వాటర్ పెట్టకపోయినా టైంకు ఇక్కడ అన్న వాళ్ళు ఉంటారు. ఆ ఇల్లు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్న ఇల్లు ఉందా? ఆ ఇంటోళ్ళు ఖచ్చితంగా 100% వాటరు, గడ్డి అన్నీ టైంకు టైం పెడతారు. ఉట్టిగానే వాళ్ళకి ప్రేమ. జంతువులు అంటే, మూగజీవాలంటే ప్రేమ. అంటే నేను పెడుతానో పెట్టానా అనేది ఆలోచన చేయరు. ఖచ్చితంగా వాళ్ళంతకు వాళ్ళై పెడతారు అంతే. సో ఇది 3 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. ఇది దీన్ని మొత్తం తీసుకొని వ్యవసాయం చేయాలనేదే నా ఒక కోరిక అనాలన్నా, డ్రీమ్ అనాలన్నా, ఏమనాలో తెలియదు కానీ ఇదంతా వ్యవసాయం చేయాలని ఉంది. సో ఇక్కడ బోర్ లేదు, వాటర్ లేవు, అందుకని ఇదంతా పొలం దున్నిపీలే. బోర్ కూడా ఉండింటే ఇదంతా ఖచ్చితంగా 100% దున్నిపిస్తుంటే మంచిగా ఆర్గానిక్ పంట పండించాలనేదే నాకు చిన్నప్పటికెళ్ళి నా కోరిక. అది నాకు ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం వ్యవసాయం చేయాలి. మా ఇంట వంట వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారంటే నేను ఒక్కనే. ఏం రాత్రి మన ఇంట్లో ఎవరన్నా రైతులు ఉన్నారా? మరి ఎవరున్నా రైతు? మనమే అన్నా, నువ్వే అన్నా. అవునా? నీకెట్లా తెలుసు బేట? ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా కొంచెం రైతు లాంటి పని. రైతు లాంటి పనే? మళ్ళీ రైతులు కూడా అవుతాము. అవుతావా? కొన్ని రోజులు అవుతామా? ఇప్పుడు కాలేమా? ఇప్పుడు కూడా అవ్వచ్చు మనం పెడితే, కానీ మనం ఇంకా పెట్టలే కాబట్టి ఇంకా ఎక్కువ రైతు అనే దాంట్లో అనేది లేము. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మేము 100% మీరు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ పొలాన్ని దున్నుతాం. మేము కూడా కొంత వ్యవసాయం, ఆర్గానిక్ పంట చేయడానికి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మా వీడియోని లైక్ చేయడం, చూడడం, స్కిప్ చేయకుండా చూడడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 100కు 200% మీ యొక్క పూర్తి సహకారం ఉంటుంది. మీరు వీడియో చూసినప్పటికీ, లైక్ కొట్టినప్పటికీ మీకు తెలియకుండానే మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నట్లనే మీరు
కాబట్టి మీరు కంపల్సరీ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో ఫ్రెండ్స్, ఎద్దుల దగ్గరకు వచ్చినాకనైతే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరకు అయితే వచ్చినాము. సో నాకైతే సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం అయింది. సో ఇప్పటికే 20 minutes అయితే అయ్యింది సెలెక్ట్ చేసుకోవడానికి. సో నేను ఇంత టైం చేసినందుకు ఇంకా మా డాడీ నా కోసం ఆగాక కేక్ అయితే తింటున్నాడు. మరి కేక్ ఎందుకు తింటున్నాడు ఐస్ క్రీమ్ తినక. సో లాస్ట్ నేనైతే ఆఖరికి ఒక ఐస్ క్రీమ్ తీసుకుందామని అయితే అనుకున్నాను. సో ఓరియో ఐస్ క్రీమ్ తీసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే ఓరియో ఐస్ క్రీమ్ అయితే పెద్దదైతే డబ్బా ఉందన్నాడు. సో మనకైతే ఇంకా అక్కడ ఎట్లుంటుందో తెలియదు కదా. సో ఒక దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది టేస్ట్. సో చిన్నది లేదా అంటే కొంచెం మీడియం సైజ్ ఉన్నది అయితే చూపించిండు. సో అది కూడా కొంచెం పెద్దనే ఉంది కదా, మళ్ళీ బాగాలేకపోతే ఇంకా తినడం నా వల్ల కాదు, దానికన్నా చిన్నగా ఉందా అంటే లేదని అయితే అన్నాడు. సో లాస్ట్ ఆఖరికి ఇంకా వద్దులేండి వేరేది తీసుకుంటా అని అయితే చెప్పింది. సో వేరేది ఏం తీసుకుందాం అనుకున్నానంటే బ్లాక్ ఫారెస్ట్ అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో బ్లాక్ ఫారెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే తిన్నాను, కాకపోతే మళ్ళీ తిందాం అన్నట్టు అయితే అనుకున్నాను. కాకపోతే ఇంకా అది కూడా వద్దయితే అనిపించింది, వద్దని అయితే. సో చూసినారు కదా, అదే బ్లాక్ ఫారెస్ట్. సో మీరు తినింటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అండ్ లాస్ట్కి అది కూడా కాకుండా ఇది దాని పక్కన ఉన్నదైతే కొంచెం ఓరియోది అంటే ఇంకా సరే అది ఇవ్వండి అని అయితే అన్నాను. సో అదైతే నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. మా డాడీ అయితే ఆడ కూర్చొని తింటున్నాడు. సో ఓరియో ఐస్ క్రీమ్ అంటే అనుకున్నాను, కాకపోతే ఓరియో టేస్ట్ అయితే అస్సలు లేదు. సో నాకు కూడా పెద్దగా నచ్చలేదు. సో ఫస్ట్ అయితే మా డాడీ అయితే టేస్ట్ చేస్తున్నాడు. మళ్ళా కేక్ ఎందుకో దాంట్లో ఇస్తరాకులో పెట్టించిర్రు, పేపర్ టిఫిన్ ప్లేట్స్ దాంట్లో. ఏమో మళ్ళీ ఈ షాప్లో కొంచెం చేంజ్ చేసింది షాప్ అయితే. సో ఓరియో లాగానైతే అస్సలు లేదు. తర్వాత తిన్నాక ఈ బిర్యానీ అయితే తింటున్నాము, పన్నీర్ బిర్యానీ. సో చూస్తున్నారు కదా, మేమైతే పన్నీర్ బిర్యానీ ఎప్పుడు ఇంటికే తెచ్చుకొని తింటాము, అక్కడనైతే కూర్చొని అయితే తినలే. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిండ్రు. సో కాబట్టి ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మళ్ళీ కథలు అవసరమా అనుకొని ఆనే కూర్చొని అయితే తినేస్తున్నాము పన్నీర్ బిర్యానీ అయితే. సో ఆడ తినడం అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, ఇంటికి తెచ్చుకొని తినడం కన్నా. సో ఇది ఫ్రెండ్స్.